అందరికీ నమస్కారం. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. వేద శాస్త్రములు చదువుకుని జ్ఞాని అయిన వాడిని, ఏమీ తెలియని చండాలుడిని, పవిత్రమైన గోవును, అడవులలో తిరిగే ఏనుగును, సర్వభక్షణ అయిన కుక్కను, వీటన్నిటిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి అన్నిటినీ సమంగా చూడాలి. అన్నీ ఆ పరమాత్మ స్వరూపాలే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. సృష్టిలోని అన్ని జీవరాశులను సమానంగా ఆదరించేవాడు జ్ఞాని కానీ చదువుకున్నవాడు కాదు అని పరమాత్మ సందేశం. వేదములు శాస్త్రములు చదువుకుని ఉంటారు, కానీ నన్ను అంటవద్దు, నువ్వు అంటరాని వాడివని చీదరించుకుంటారు. అటువంటి వారు ఎంత చదువుకున్నా అజ్ఞానులే. ఏమి చదువుకోకపోయినా అందరినీ సమానంగా చూసేవాడు, అందరిలో ఆత్మను దర్శించేవాడు జ్ఞాని. మానవులు సాధారణంగా పై వేషభాషలు చూస్తారు. కొందరు అతని మనసు మంచిదా కాదా అని చూస్తారు. మరికొందరు అందరిలో ఆత్మస్వరూపుడైన భగవంతుని చూస్తారు. మొదటి రకం వారు అధములు. వారికి దేహ సౌందర్యం ముఖ్యం. పొడుగు, లావు, అందము, ఐశ్వర్యం, అతని చదువు, వేషభాషలు ఇవే కనపడతాయి. వారికి కావాల్సింది ఇవే. వాడు మంత్రి కొడుక, వాడికి ఆస్తి ఎంతుంది, ఇవే ఆలోచనలు. మరికొందరు మనో సౌందర్యం చూస్తారు. వారు కొంచెం బెటర్. వీరు ఎదుటివాడి మానసిక స్థితి, అతని జ్ఞానము, సంస్కారము చూస్తారు. పై వేషభాషలు ఎలా ఉన్నా ఆత్మ సౌందర్యం ముఖ్యమని తలుస్తారు. వీరు మధ్యములు. ఇంకా ఉత్తములు ఎవరు అంటే అన్ని జీవరాశుల్లోనూ పరమాత్మను దర్శించేవారు. వారు ఆత్మజ్ఞానం తెలిసినవారు. అటువంటి వారు సమస్త జీవరాశులు యందు సమభావం కలిగి ఉంటారు. ఎవరి మీద కోపము, ద్వేషము ఉండదు. మనలో ఎక్కువ మంది బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తే అతి తక్కువ మంది మానసిక సౌందర్యానికి విలువిస్తారు. ఉత్తములైన వాళ్ళు చాలా అరుదు. అట్టి వారి గురించి పరమాత్మ ఈ శ్లోకంలో వివరించాడు. మనం అందరం ఆ స్థితికి చేరుకోవాలని పరమాత్మ ఆశ.